నా పేరు వరలక్ష్మి అండి. అనకాపల్లి జిల్లా భీమాడిగల ప్రాజెక్ట్ నుంచి వచ్చామండి. ఇంచుమించు 40-45 సంవత్సరాల నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారండి. అప్పటి నుంచి 100, 200, 300, 500, 1000 పెంచడమే తప్పించి మిగిలిన ఉద్యోగులకు గుర్తించడం లేదు. మాకు సరి అయిన న్యాయం చేయడం లేదండి. సుమారు 7 సంవత్సరాలు అవుతుందండి. 1000 రూపాయలు పెంచారు. అంటే ఇప్పుడు మనం ప్రతిదినం మనం వాడే వస్తువులు అన్ని వస్తువులు రేట్లు పెరిగిపోయాయి. మరి అందరికీ పౌష్టికాహారం ఇవ్వండి, అందరినీ జాగ్రత్తగా చూసుకోండి, గర్భవతిని జాగ్రత్తగా చూడండి, బాలింతల జాగ్రత్త చూడండి, పిల్లల జాగ్రత్త చూడండి చెప్తున్నారు. కానీ అమ్మా నువ్వు తిన్నావా, నువ్వు ఉన్నావా, ఈ జీతంతో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరండి. 11,500తో ఒక కుటుంబం ఎలా బ్రతుకుతుందండి? ఈ 11,500 ఇచ్చి అది ఏదో 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు అన్నీ కట్ చేసి పిల్లలకి ఏమీ ఇవ్వట్లేదు. కనీసం గ్యాస్ విడిపించుకుంటే మిగిలిన వాళ్ళకి వేయట్లేదు. ఏంటి ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళకి టైంకి ఫంక్షన్ 4,000 తీసుకెళ్ళిస్తున్నారండి. అలాంటిది మాకు పెంచడానికి ఎందుకండి అంత బాధపడిపోతున్నారు? మేము పని చేయడం లేదా? పని ఒత్తిడి. ప్రతిసారి ఒక ధర్నా చేసామంటే ఒక కొత్త యాప్ తీసుకొస్తున్నారండి. ఒక యాప్ తీసుకొస్తున్నారు, ఆ యాప్ చేయమంటున్నారు. ఇలా ఇప్పటికిప్పుడు ఏవో 10 ఫోన్లు ఇచ్చారండి, అందులో ఓపెన్ అవ్వండి. మళ్ళీ సొంత ఫోన్లు మేము 15,000, 20,000 పెట్టి కొనుక్కోవాలి. ఈ యాప్లో వర్క్ చేయాలి. ప్రతి ఏ వర్క్ చేసినా అర్జెంటుగా చేసేయాలి. మాకు పెట్టిన మెంటల్ చార్జ్ రండి. ఎంత ఇచ్చిన 9 హామీల్లో 8 హామీలు పూర్తయ్యని చెప్పి రాష్ట్ర మంత్రులు చెప్తున్నారు. ఒక హామీ కోసం మీరంతా రోడ్డు ఎక్కుతారంటారు. ఫోన్ ఒక్కటే ఇచ్చారండి, అదొక్కటే మేము ఇంకా పోనీయండి. మినీల్ని మెయిన్ వర్కర్ గా గుర్తించారు, అందులో కూడా పూర్తిగా గుర్తించలేదు. సగం మందికే గుర్తించారు. 4 రోజులు సెలవు అడిగాం. ఆ సెలవుకి ఇప్పటికి వచ్చిన దిక్కు లేదు, దివానా లేదు. ఎందుకంటే ఇంకో 2 నెలలతో పాటు మాకు సెలవులు ఇవ్వాలి మేలో. కానీ ఇప్పటి వరకు దానికోసం అసలు మాట్లాడలేదు. ఆ రోజు ధర్నా చేసేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చి అపోజిషన్ పార్టీ కార్యకర్తగా వచ్చి, అమ్మా మీకు జీతం పెంచుతాను, మీకు అన్యాయం చెయ్యను, మీ కోరికలు నేను తీరుస్తాను, ఎందుకంటే మీకు సామాన్యమైన మనిషి కోరికలే, ఇవి అత్యాశలు కాదు అని ప్రమాణం చేసి వెళ్ళారు. కానీ ఈ రోజు వరకు వచ్చి 2వ సంవత్సరం కనీసం అమ్మ తిన్నారా, ఉన్నారా, ఏం చేస్తున్నారు, పోనీ మీకు ఇలా పెంచుతామన్నాం, కొన్ని రోజులు ఆగిన తర్వాత 1 సంవత్సరం తర్వాత పెంచుతామని ఒక మాట కానీ కనీసం మమ్మల్ని పట్టించుకునే దిక్కే లేదు. ఆడవాళ్ళందరినీ ఇలా రోడ్ల మీద ఎక్కించి బాధ పెట్టి మళ్ళీ ఉసురు వాళ్ళకి అన్నిటి తగిలితే ఎలా ఉంటుందండి? వచ్చేసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర మంత్రులు చెప్పారు, మీ మంత్రి గారు చెప్పారు. మరి మిగిలిన వాళ్ళకి ఏదో జీతాలు పెంచుతున్నారు కదండి, అప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి గుర్తుకు రాలేదు. మా వరకు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి బాగోట్లేదండి. అందరికీ ఇవ్వడానికి బాగానే ఉంది. అంటే చాలా చూస్తున్నాం కదండి, ఈ వేస్ట్ కట్టడాలు అవి చాలా చేస్తున్నారు. అలాంటి వాటన్నిటికీ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకని ఊరుకుంటామండి? ఊరుకోమండి. ఏదో ఒకటి తేల్చడము, ఉంటాడో ఊడతాడో కూడా నిర్ణయించుకోవాలి అతనే. గత ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చాక మీకు మార్పు ఎలా వచ్చింది? గత ప్రభుత్వంలో కూడా జగనన్న చేసింది ఏమి లేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము 42 రోజులు సమ్మెకాలంలో ప్రతి ఒక్క టెంట్ దగ్గరకు వచ్చి మేము పదవిలోకి రాగానే మీకు జీతాలు పెంచుతామమ్మా, మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని మేము ఆదుకుంటాము, మహిళల్ని మేము గౌరవిస్తామని ప్రతి ఒక్క టెంట్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు. అన్న నిజంగా ఈరోజు నేను అడుగుతున్నాను ఏంటంటే, పోషకాహారం గర్భిణీ వాళ్ళకి, బాలింతలకి, 7 to 3 పిల్లలకి, 3 to 6 పిల్లలకి మేము ఎలాగైతే అందిస్తున్నామో పోషకాహారాన్ని, కనీసం మా కుటుంబంలో మాకు పోషకాహారం లేదు. మాలో ఎంతమంది రక్తహీనతతో బాధపడుతున్నారు, మాకు అందట్లేదు, ఆహారం అనేది అందట్లేదు. ఎందుకంటే ఈ వర్క్ టెన్షను, ఆ యాప్లు ఇచ్చి ఒక యాప్ చేసి 2 యాప్లు ఒక యాప్ చేసినా కూడా వర్క్ టెన్షన్ అన్న. ప్రతిదీ మాకు 5 నిమిషాల్లో రిపోర్ట్ కావాలంటున్నారు. 5 నిమిషాల్లో రిపోర్ట్ చెప్పాలి. ఈ వర్క్ టెన్షన్ వలన ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కి బీపీ, షుగర్లు వచ్చి కనీసం అవి మందులు కొనుక్కోవటానికి కూడా సాలిన జీతంతో ఉన్నాము. ఎంతోమందికి ఇప్పుడు ఇందులో కూడా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారన్న. మరి దీనికి ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారన్న, లేదా హాస్పిటల్లో చేస్తున్నారు, వాళ్ళకి పిఎఫ్లు ఇస్తున్నారు, మరి ఆరోగ్య సౌకర్యం, హెల్త్ సౌకర్యం కుటుంబం మొత్తానికి ఇస్తున్నారు. కనీసం మాకేదన్నా అసలుకి ఏ సౌకర్యం లేకుండా మేము ఈరోజు ఈ ఎండకి ఇక్కడ ఇంతమంది ఏపీ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తుంటే మా బాధ, మా శోధన, మా వేదన మీరు అర్థం చేసుకొని
మీరు ఏసీ రూమ్లో ఉన్నారు, మీరు ఒక్కరోజు ఒక టిఫిన్ ఖర్చు అంత లేదన్న మా జీతం అని మరి మేము అడుగుతున్నాం అన్న. కాబట్టి మా వేదనని అర్థం చేసుకొని మాకు ఇప్పుడైనా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన 26,000 మాకు అమలు చేస్తారని, అలాగనే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తారని మిమ్మల్ని అడుగుతున్నామన్నా. మేము ఇంతకుముందు జగనన్న మమ్మల్ని ఏమీ కూడా పెంచక ఆయన గద్దె దిగిపోయారన్న. ఇప్పుడు కూడా మీరు అదే పరిస్థితి తెచ్చుకోకుండా మీరు మమ్మల్ని గౌరవించి మా జీతాన్ని పెంచి మరలా మీ ప్రభుత్వం రావాలని మీరు కోరుకుంటే మా జీతం పెంచాలని మిమ్మల్ని కోరుకుంటున్నానన్న. ధన్యవాదాలు.